విజయవాడలో ఒక రోజున ఒక పెద్ద హాల్ తీసుకొని ఆ రోజున ఇలాగే ప్రార్థన పెట్టారు. వచ్చారు, ఒక 1000 మంది వచ్చి ఉంటారు. అందరూ నోళ్ళు తెరిచి పరవశం చెందుతూ నేను చెప్తున్న ప్రతి విషయానికి ప్రార్థనలు చేస్తున్నారు. అంతలో ఒక అతను వచ్చాడు. ఆయన థియాలజీ చదివాడు, ఫిలాసఫీ చదివాడు, కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి. వచ్చి ఎవరికి ప్రార్థన జరిపించేది అన్నాడు. అయ్యా నేనేనయ్యా అంటే అన్నాడు. నా పేరు వేస్తానండి, నేనేనండి. మన దేవుడికి చెవుడా అని అడిగాడు. చెవుడు లేదండి, ప్రార్థన ఆలకిస్తాడు. మరి చెవుడు లేకపోతే ఇట్లా అనిపిస్తున్నాం ఏంటి వాళ్ళని? గొంతు కోసిన మేకల్లాగా అరుస్తున్నారు వీళ్ళంతాను. ఇది కూడా ఒక ప్రార్థన అన్నాడు. నాకు చాలా దుఃఖం అనిపించింది. హెబ్రీ పత్రికలో నేను చదివినప్పుడు అక్కడ ఏముందో తెలుసా? మేకలు వేస్తూ ప్రార్థన చేశాడు. దేవాలయం ఎదుట తప్పికొని వారులారా నా దగ్గరికి రండి, నేను ఉచితముగానే మీకు నీళ్లు ఇస్తాను, ఈ నీళ్లు త్రాగిన వారు మరెన్నటికి తప్పికొనరు అని ఆయన బిగ్గరగా అరిశాడట. ఆ పండుగ ఆఖరి రోజు అని బైబిల్ చెప్తుంది. మరి ఈ ప్రభుత్వుడు ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభుకి చెవుడా. గమనించండి, మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా ఆయన మన జీవితాల్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన పిలవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే మన కులస్తులు ఏమనుకుంటారు? మనం ప్రార్థన చేస్తే మనతో వచ్చిన వాళ్ళు పెద్ద భక్తురాలు అని అనుకుని పరిహాసం చేస్తారేమో. మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, క్రిస్టియన్స్ అనుకుని మన పిల్లలకి పెళ్లి కావేమో అని అనేక మంది అనేక రకాలుగా ప్రార్థన చేసేటప్పుడు మౌనముగా వాళ్ళు కొనుక్కుంటున్నారో ప్రార్థన చేస్తున్నారో తెలియనట్టుగా రహస్యంగా క్రీస్తుని ఒప్పుకోకుండా క్రీస్తుని మన ప్రార్థన ఏం చేయాలంటే నిలబెట్టాలి. ఆయన దృష్టి మన మీదగా మరలాలి.